ఇక్కడ ఎంతమంది రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా అండి? ఎంతకాలం అయింది మీరు రక్షించబడి బాప్తీసం తీసుకుని? ఎంతకాలం అయింది యేసు మాట ఎరిగి? ఎంతకాలం అయింది ఆయన ప్రేమను తెలుసుకుని? ఎంతకాలం అయింది క్రైస్తవుడు అని పిలబడి? ఎంత ఫలించారు? ఇక్కడ 3 ఏళ్ళు ఈ చెట్టు కంట, కొంతమందికి 30 సంవత్సరాలు అయింది పాపం. ఏం ఫలించేవయ్యా అంటే ఏమీ లేదు. రక్షించబడిన ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందాలనేది దేవుని ఆశ. అధికారముతో బ్రతకాలనేది దేవుని ఆశ. ఈరోజు మనం పోగొట్టుకున్నవన్నీ మనకి ఇచ్చి మన జీవితాల్లో బాగు చేసి ఆయన మహిమార్థమే బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రభు నామంలో ఒకటే వేడుకుంటున్నా, దేవుడు మనకు అందరికీ కృపాకాలం ఇచ్చాడండి. ఆయన రాక సమీపం ఉంది. రక్షించబడిన నీవు నిద్రపోతూ ఉండే క్రైస్తవుడు ఉండకూడదు. ఫలము లేక ఓరక దీవెనలు మాత్రం తీసిపెట్టుకున్న క్రైస్తవుడు ఉండకూడదు. కేవలం దేవుడు అనుగ్రహించిన ఎన్ని చుట్టు పెట్టుకుని నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. ఈరోజు క్రైస్తవత్వం అంతా ఇలాగైపోయింది. నాకు అంత పెద్ద అది ఉంది, నాకు ఇంత పెద్ద ఇది ఉంది, నాకు అంత పెద్ద ఉద్యోగం ఉంది, నాకు ఇంత పెద్ద గోల ఉంది. ఇందులోనే వర్రవీగుతున్నారు. ఫలించండి అయ్యా అంటే నో ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా ఈ వాక్యం ఎంతమందికి నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడని గుండె కత్తుకుంటుందో నాకు తెలియదు, కానీ దేవుడు నా హృదయంలో పెట్టింది మాత్రం మీకు తెలియజేస్తున్నా. దేవుడు మీ దగ్గర నుండి కోరేది ఇదిగో, నీకు ఇవ్వబడింది ఎంతో అవకాశం, నీకు ఇవ్వబడింది ఎన్నో తరుణాలు, నీకు ఇవ్వబడింది ఎంతో కృప, నిన్ను నమ్మి ఎంతో అప్పచెప్పా, నీ జీవితంలో ఎన్నో మేలు జరిగించా. నువ్వు ఫలిస్తావని ఎదురు చూస్తున్నా. ఇంకా రక్షించబడిన వారు, యేసుని ఎరిగి ఇంకా రక్షించబడిన వారు ఏమవుతారు? దేవుడు తన కృపను చూపించి, తన ప్రేమను చూపించి ఆయనంతా నువ్వు ఎరిగి ఇంకా నువ్వు క్రీస్తుతో నిబంధన చేయమంటే నో 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 నో, ఐఎమ్ స్టిల్ బిజీ. నా సొంత ప్లాన్స్ ఉన్నాయి, నా సొంత ఆశలు ఉన్నాయి, నా సొంత కోరికలు ఉన్నాయి, నా సొంత ఇచ్చలు ఉన్నాయి అని బ్రతికే వారి జీవితం ఏమవుతుంది? నేను చెప్తూ వచ్చాను, నీ శక్తిని బట్టి కాదు నువ్వు క్రీస్తు మార్గంలో నడిచేది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా. నేను సరిగా ఉన్న తర్వాత రక్షించబడతానని చెప్తాం కాదు, ఉన్న పాటను వచ్చే రక్షణ పొందాలి. నీ బలహీనతని ఎరిగి బలవంతుడైన యేసుని గుర్తెరిగి, నా రక్షకుడు, యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను రక్షిస్తాడు. ఇదిగో ప్రభువా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, ఇదిగో నా జీవితాన్ని నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నన్ను బాగు చేయి, నన్ను సరిచేయి, నన్ను మార్చు. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇచ్చేవాడు ఎవరండి? యేసు ప్రభు. మనుషులు కాదు. మనుషులు మిమ్మల్ని నీటితో బాప్తిసం ఇస్తారేమో కానీ, యోహాను చెప్తాడు కదా, బాప్తిసం ఇచ్చే యోహాను, నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం పొందావా అంటే మనుషులకు వచ్చే ఈ బోటకాలు నాకు వద్దులే, ఈ గోల నాకు వద్దులే, ఇవన్నీ నాకు వద్దులే. యేసుని ఎరుగుతాం దేవుని దగ్గరకి నువ్వు చేరే అంతము కాదు, ప్రారంభం. యేసు ప్రభుని ఎరుగుతాము తండ్రి దగ్గరికి వెళ్తానికి ఆయన మార్గమై ఉన్నాడు. యేసుని ఎరుగుతాము, ఓకే, దేవుడు ఉన్నాడు, నన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నన్ను రక్షిస్తానికి తన కుమారుని లోకంలోకి పంపించి తన క్రయధనము ద్వారంగా నన్ను వెలపెట్టుకొని ఆయన చేసిన కార్యాన్ని బట్టి నా శిక్ష అంతా కొట్టివేసి నేను ఆయనను చేరటానికి అవకాశం కలిగింది అనేది గుర్తెరుగుతాం. ఈరోజు చాలామంది క్రైస్తవులకి నీకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడంటే చాలామందికి తెలియదు. యేసయ్య డాడీ, యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి, నా తండ్రి మీ తండ్రి. యేసు ప్రభు చెప్పిన మాటలు, నా తండ్రి మీ తండ్రి. చూసి ఆయన చేసిన ప్రార్థనలో కూడా, తండ్రి నేను నీతో ఐక్యపరచబడిన రీతిగా వారు నాతో, దాన్ని బట్టి వారు నీతో. చూసి దట్ ఈస్ ద ఫార్ములా. ఈరోజు యేసు ద్వారంగా తండ్రి దగ్గరికి చేరాలి. అని నిన్ను తండ్రి దగ్గర చేర్పించేది ఎవరు? యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి దగ్గర చేరలేరు. ఆయన మార్గం అంటే ఆ మార్గంలో నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. నీ అంతటా నువ్వు నడవలేవు. అందుకని రక్షించబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నింపుదల ఎంతో అవసరం. పరిశుద్ధాత్ముడు లేకుండా నీ అంతటా నువ్వు బ్రతకలేవు. నీ పాపాలు ఒప్పింపజేసేదే పరిశుద్ధాత్ముడు.
నీ పాపాలు ఒప్పింపజేసి క్రీస్తుతో నిన్ను కలిపేది పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే క్రీస్తుతో నువ్వు కలపబడుతున్నావు, క్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఒకటి, పరిశుద్ధాత్మ నీలో నింపబడి ఉంటాయి ఇంకొకటి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఆదరణకర్త, నీకు సహాయకుడు, ఆయన నేను నడిపిస్తాడంట, నీతో మాట్లాడతాడంట, నీకు తెలియజేస్తాడంట. ఎందుకంటే ఫలం అన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడకుండా వదలలేము. ఎందుకంటే అది ఆత్మ ఫలము, యేసు ఫలము కాదు, కుమారుడు ఫలము కాదు, పరిశుద్ధాత్మ ఫలము. పరిశుద్ధాత్మ మూలముగా నువ్వు ఫలిస్తావంట. నువ్వు క్రీస్తుతో కలపబడిన తర్వాత క్రీస్తుని నిన్ను చూసి ద న్యూట్రియన్స్, ఒక చెట్లో చూసినప్పుడు ఒక ఫలము రావాలంటే వేరులో నుండి ఆ బ్రాంచెస్లోకి లోపల నావిగేషన్ ఉంటుంది. ఆ న్యూట్రియన్స్ వెళ్ళాలి, ఆ మినరల్స్ వెళ్ళాలి, దానికి కావాల్సిన అన్నీ వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. తండ్రి తలంపులు ఎరిగిన ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? తండ్రి తలంపులు ఎరిగి ఉన్న ఆత్మ మనకి ఆయన తలంపులు, ఆయన చిత్తం ఏంటో మనకి తెలియజేస్తాడంట. ఈరోజు చాలామంది నాకు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు దేవుడితో జతపరచబడకుండా దేవుడి చిత్తం నువ్వు తెలుసుకోలేవు. ఈరోజు చాలామందికి నా జీవితంలో దేవుడు ఏం చేయమంటాడో చెప్పు. ఈరోజు ఈ రీతికి అయిపోతుంది క్రైస్తవత్వం. ఆయన మార్గంలో నడుస్తానికి ఇష్టం లేదు, ఆయన శిష్యుడిగా జీవిస్తానికి ఇష్టం లేదు, ఆయన చెప్పింది చేస్తానికి ఇష్టం లేదు. నేను ఇప్పుడు ఎట్టెళ్ళాలో చెప్పి చాలామంది అడుగుతాను కూడా. కారణం ఏంటి తెలుసా? వారు దేవుడు చెప్పింది చేస్తానికి కాదు, ఒక ఒపీనియన్. ఎప్పుడు దేవుని దగ్గర ఒపీనియన్కి రావద్దు. నువ్వేం చెప్తావో చూద్దాము అన్నట్టు రాదు. అలాంటి వారితో దేవుడు మాట్లాడు. దేవా, నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా, నువ్వు చెప్పిన విధంలో నేను వెళ్తానయ్యా, నువ్వు ఏదంటే అదే ప్రభువా. అలాంటి వారికే దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామలో తెలియజేస్తున్నాడు. దేవుడు నీకు చేయవలసిందంతా చేసి ముగించాడు. ఈరోజు కొత్తగా నీకు చేయాల్సింది ఏది లేదు. ఆయన పరమును విడిచి వచ్చి ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీ కొరకు చూపించి, నీ కొరకు ఆయన రక్తం అంతా చెల్లించి, నిన్ను వెలపెట్టి కొని, నిన్ను ఆయన రక్తంతో ముద్రించి రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వారిగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. అంత మాత్రం కాదు, ఆయన ఆత్మ ఈరోజు మనకి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని బలపరుస్తానికి, మనల్ని నడిపిస్తానికి, మనల్ని ఆయన సాక్షులుగా నిలబడటానికి, మనల్ని ఫలింపజేస్తానికి. నీవు ఫలిస్తనే కానీ దేవునికి నువ్వంటే ఆనందం లేదు. కనీసం చిగురించాలి. ఈరోజు మనుషుడంత లోక పాపము, లోక భోగము, లోక స్నేహము, అంత ఇష్టం వచ్చిన బ్రతుకులో. కానీ ఈరోజు మిమ్మల్ని ప్రభు నామంలో తెలియజేస్తున్నా, ఫలిస్తానికి ఆశపడదాం, ఫలిస్తాం కోరదాం. యేసు ప్రభు చెప్పిన మాట చూస్తే ఎక్కడ ఒక్కసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదువుదామండి. ఇది తండ్రికి పాడుతున్న పాట. ఇది ఎక్కడ ఒకసారి చదువుదామా? నా ప్రియుని గూర్చి పాడెదను, నా ప్రియుడి గురించి పాడేదను. ఏంటి? చదవండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచూ ఉండెను, కానీ అది కారు ద్రాక్షలను కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవల్లని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే మరేమియూ దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయించెదను. ఇజ్రాయేలు వంశమును సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారమే కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఎంత కఠినంగా ఉంది కదా ఈ మాటలు.
దేవుడు చూడండి, పాత నిబంధనల నుండి నూతన నిబంధన వరకు ఇదే మాట. ఇదిగో అయ్యా నాకు న్యాయం చెప్పండి అయ్యా, నేను ఎంతో చూసుకున్నా, ఎంతో చేశా, ఎంతో ప్రేమించా, ఎంతో కష్టపడ్డాను, దీన్ని తవ్వాను, దీన్ని నాటాను, దీనికి ఎరువేసాను, దీనికి అన్నీ చేశాను, కానీ ఇది ఏమిస్తుందంట, నేను మంచి కొరకు ఎదురు చూస్తే చేదు వస్తుంది దీంట్లో నుండి. ఈరోజు మనం బ్రతుకులను చూసి దేవుడు అలా చెప్పాల్సిన అవసరం వస్తుందా? నీ జీవితంలో అన్ని మేలు చేస్తా, నువ్వేమో చేదు, పనికిరాని ద్రాక్ష, పనికిరాని జీవితం, చేదైన బ్రతుకులు, చేదైన మాటలు, చేదైన స్వభావము, అసహ్యం కలుగుతుందా దేవుడికి మన జీవితాలను చూసి? ఇదిగో పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుతున్నాడు. డు నాట్ నెగ్లెక్ట్. దేవుడు కృప చూపిస్తున్నాడు. దుర్యోగం చేసుకున్నావు, ఆయన రాక సమీపంగా ఉంది. ఇక్కడ ఈయన చెప్పే మాట చూడండి, అయ్యా చూడు నాకు న్యాయం తీర్చి. ఎక్కడ మాట చదవండి. కావున యెరూషలేము నివాసులారా నా ద్రాక్ష తోట విషయమున నాకు న్యాయము తీర్చవలని మిమ్ములను వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమియో దానికి చేయగలను. ఈరోజు దేవుడు నీ పేరు పెట్టి అలా చెప్పాలా? నేను ఈ పలానా వ్యక్తికి చేసిన దానికన్నా ఇంక వేరేం చేయాలి? ఇన్ని మేలు చూపించా, ఇంత దీవెనలు ఇచ్చా, ఇన్ని అవకాశాలను ఇచ్చా, ఇంత కృపనిచ్చా, ఇంత నుండి విడిపించా, అయినా కూడా మంచి ఏమి లేదే. ఇంకెంత చేయాలి, ఇంకెంతో చూపించాలి, ఇంకేం ఎదురు చూస్తున్నా నా దగ్గర ఉండని నన్ను అడుగుతున్నాడు దేవుడు. ఇంకా అక్కడ ఏమంటున్నాడు చూడండి, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు నువ్వు ఏదో మంచి చేస్తావని దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు. నీలో ఏదో మంచి వస్తుందని దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు. ఈరోజు మనం అనుకుంటున్నాము, చాలా మంది నమ్మి క్రైస్తవ దేవుడు నా నుంచి ఏమి ఎదురు చూడట్లేదు, కేవలం దేవుడు ఇస్తున్నాడు. లేదు 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 లేదు. దేవుని వాక్యంలో జాగ్రత్తగా వింటే యేసు ప్రభు చెప్పిన అన్ని ఉపమానంలో చూడొచ్చు, తలాంతుల ఉపమానంలో కూడా చూడొచ్చు. నీకు ఇచ్చిన దానికి లెక్క అడుగుతాడు, నీ కొరకు చేసిన దానికి లెక్క అడుగుతాడు. ఇది ఇక్కడ కూడా చెప్తున్నాడు, నేను చేశాను కాబట్టి నేను అడుగుతున్నా, నేను చేయకపోతాను అడగల. నేను చేశాను, నేను లెక్క అడుగుతున్నాను. ఏది లెక్క చెప్పు. నేను దానికి చేసిన దానికంటే ఇంకేం చేయాలి, ఇంకెవడు ఏం చేయగలుగుతాడు? ఇదిగోండి, ఇక్కడ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. ఏదో చూసిపోతాం వచ్చారు, ఏదో కేవలం ఎంటర్టైన్మెంట్గా వచ్చారు, కానీ ప్రభు మాత్రం మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను యూ కెనాట్ నెగ్లెక్ట్. విన్నట్టు యూ కెనాట్ ప్రిటెండ్. మేబీ ఇది దేవుడు ఎవరికి వార్నింగ్ ఇస్తారు, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? ఇంకెంతకాలం, ఇంకెన్ని తరుణాలు, ఇంకెంత కృప, ఇంకెంత దీవెన, ఇంకెంత ఎన్ని సంవత్సరాలు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏది బ్రతుకు ఎంత మారింది? ఏది పాతది ఎక్కడ విడిచిపోయింది? ఎక్కడ జీవితంలో ఎక్కడ కుటుంబం ఎలా ఉంది? ఏది ఆరాధన, ఏది సంఘం, ఏది విశ్వాసులు, ఏది భక్తులు, ఏది ప్రేమ, ఏది? ఇంకా భేదాలు, కలవరాలు, నేను అది, నేను ఇది, నాకు ఇది, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఎక్కడన్నా నేను గొప్ప అన్న మాట వచ్చిందా దేవునికి గబ్బు. చూడండి, నెబుకద్నెజరు చూడండి, పశువులా చేసి పెట్టాడంట దేవుడు. పశు బుద్ధి తీసుకొచ్చాడంట. మనుషుల దగ్గర నుంచి చీకొట్టబడ్డాడంట. గర్విష్ఠులను అణగదొక్కుతాడంట దేవుడు. ఈరోజు మనకి ఎప్పుడు చూసినా నేను నీ గురించి ఎవడన్నా మాట అంటే చాలు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు అందరం చేతులు చూపించుకుంటా కూర్చుంటావు. నీ సంగతి చూడు, నీ బ్రతికెలా ఉంది? దేవునికి అంగీకారంగా ఉందా? నిజంగా ఫలించేవాడు ఇంకొన్ని చూసుకుంటా కూర్చోడు. నిజంగా నీ ఆహారం నీ ప్లేట్లో ఉంది, నువ్వు తినాలనేది అప్పుడు పక్కన చూసుకుంటా కూర్చో. ఎగ్జామ్లో నిజంగా నువ్వు చదివి వెళ్ళినోడివి, నీ ముందు పేపర్ ఉంటే నువ్వు రాసుకుంటా కూర్చుంటావు, పక్కన చూసుకుంటా కూర్చో. ఈరోజు చాలామందికి పక్కోడు బ్రతుకు. వాడు ఏం చేశాడు, వాడు ఏం చేస్తాడు, నీకు ఎందుకు? న్యాయాధిపతి ఉన్నాడు, ప్రతి ఒక్కడికి లెక్క తీరుస్తాడు. నీది నువ్వు లెక్క చెప్తాను రెడీయా? నీ అకౌంట్స్ సెటిల్ చేస్తాను రెడీయా? ఇదిగోండి, ప్రభు ఇక్కడ నాకు ఈ కఠినంగా ఈ మాట పెట్టాడని నాకైతే ఎంతో బాధ. నేను అరుస్తున్నాను అనుకోద్దు, బాధతో చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్తాను అనుకో, చూడండి, ఒక బిల్డింగ్ మంట అంటుకుంటే బిల్డింగ్లో పైన నువ్వు ఉన్నావు, కింద ఉన్నా నేను, అయ్యా బిల్డింగ్ మంట అంటుకుంది అని చెప్తానా? మంట అంటుకుంటే తొందరరాయా, హెచ్చరిక కావలు అని హెచ్చరిక. లేకపోతే నన్ను లెక్క అడుగుతాడు దేవుడు.
దేవుడు నా హృదయంలో పెట్టిన బాధ, ఎదుగో నీవు ఫలించాలి. లేకపోతే దాని తర్వాత దేవుడు చెప్తున్నాడు చూడండి, దేవుడు అంటున్నాడు అక్కర్లేదులేండి, అక్కడ చూస్తే నేను నాశనం చేస్తా, నేను గోడల్ని వెరగొడతా, నేను చుత్తు చేసి పడేస్తాను, దీన్ని దరిద్రంగా మార్చేస్తా. దేవుడు పాడు చేస్తా బాగు చేయగలిగినాడు ఎవడన్నా ఉన్నాడు? దేవుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడరా అంటే నీ జీవితాన్ని బాగు చేయగలిగినాడు ఎవడన్నా ఉన్నాడు? అందుకనే మేము కొంతమంది జీవితాల్లో ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇశ్రాయేలు చూసినప్పుడు దేవుడు చెప్పిన మాటలకు అన్నికి విరోధంగా పోయారు. 70 years వారిని ఎక్సైల్లోకి బానిసలుగా పంపించాడట. బానిసగా పంపించి శత్రు చేతులు ఉతికించాడట. అప్పుడు వచ్చింది బుద్ధి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ వచ్చారు. అందుకని ఈ రోజు వరకు చూడండి, యూదులు యెహోవా అన్న పేరు చెప్పరు. యాడ్ హేవ్ వావ్ హేవ్ అన్న మాట ఎత్తరు. హీబ్రూ మాటలు యావ్ హేవ్ వావ్ హేవ్ అని చెప్తాను. వారు వణుకో, అయ్యో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన దాన్ని బట్టే మేము బానిసలుగా పోయామయ్యా, ఆయన నామాన్ని వ్యర్థంగా తీమయ్యా, అవసరమైతే అడోనాయ్ అని పిలుస్తాం, అంటే ప్రభు అని పిలుస్తాం, ఆయన నామాన్ని ఉచ్చరిస్తాం భయం. ఈరోజు చాలా మందికి దేవుడు దెబ్బ కొడతానే బుద్ధి రాదంట. జాగ్రత్త, అంత లెవెల్కి వెళ్ళొద్దు. దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తాడు, నీవు ఫలించాలి. పక్కన్నాడు ఎలా కాదు, నువ్వు ఫలించాలి. అందుకని ఆలయంలో చూడండి, ఈరోజు చాలా మంది కంప్లైంట్, ఈ ఆలయంలో అది బాలా, ఇది బాలా, ఇది బాలా, ఇది బాలా, ఇది బాలా. ఎక్కడ ఏది బాగోదు? ఎవడ శరీరుడు చెప్పు, ఎవడ పరిపూర్ణుడు చెప్పు. ఈ సేవకులు ఈ లోపం ఉంది, ఈ లోపం లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు చూడవలసింది యేసుని, మనుషుల్ని కాదు. నువ్వు ఫలించవలసింది పరిశుద్ధాత్మ మూలంగా, మనుషుల మూలంగా కాదు. నీకు అల్టిమేట్ రిజల్ట్ క్రీస్తు యేసుకి కలిగిన మనసు, మనుషులకి కలిగిన మనసు కాదు. ఈరోజు మనం మనుషుల చేతులు చూపించుకుంటూ ఎప్పుడు చూడండి, పట్టబడినోడు వెంటనే ఇంకోటి పట్టిస్తాడంట, తప్పు చేసినోడు వెంటనే ఇంకోటి చూపిస్తాడంట, పాపం చేసినోడు నేను ఒక్కనైనా వాడు కూడా చేయలేదా అంటాడంట. ముందు చెప్పవే, నువ్వు పట్టబడిన తర్వాత చెప్తావే. చూసి అది మనుషుడు పడిపోయిన స్వభావం. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి, నీ జీవితంలో నువ్వు ఫలించాలి. ఏం ఫలించాలి? ఆత్మఫలం ఫలించాలి. ఆత్మఫలం ఫలించాలి. నువ్వు ఫలిస్తానికే దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తానికి ఇంకొనూ ఆశపడుతున్నాడు. కనీసం నువ్వు చిగురిస్తాం ప్రారంభిస్తే ఆయన నీ కొరకు చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కానివి. ఆయన నీ పట్ల మేలైన తలంపులే కానీ కీడైన తలంపులే లేవు. కానీ నీవు ఇంకా వ్యర్థంగా బ్రతుకుతే ఏమంటున్నాడు దేవుడు? నేను నాశనం చేయక తప్పను. నీకు తోటమాలు ఉన్నాడు, నీకు యేసు ప్రభు ఉన్నాడు, నిన్ను చూసుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడు ఉన్నాడు, నీకు ఎరువునేసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర చేరి నువ్వు ఫలించాలని ఆశపడుతూ ఆయన ఆత్మ సహాయాన్ని అందించే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నాకు అర్థం కాదు ఇంకా ఏంటంటే, యేసుతో ఉన్న జీవితం ఎంతో ఘనమైందని నమ్ముతారు కానీ బ్రతకరు. వై అంటే చాలా మందికి తెలుసు, నాకు ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేను. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రేమించే పాపాన్ని ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి పీకాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీయడు. నువ్వు అసహించుకుంటేనే తెస్తాడు. యేసయ్యా నన్ను విడిపించవా అని ప్రార్థన చేస్తేనే తెస్తాడు. ఇది బాగుంది అంటే ఈరోజు చాలా మందికి అదే. దేవుడికి జీవితాన్ని సమర్పించుకోండి. ఈ పోనోగ్రఫీ విడిచిపెట్టలేను. ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? నా యవ్వన కాలంలో నేను బానిసగా బ్రతికి దేవుడికి దూరంగా పోయాను. నేను అన్ని విషయాల్లో బానిసగా బ్రతికాను. ఏ దేవుడు నన్ను విడిపించలేదా? ఏ రోజు క్రీస్తు కొరకు రోషంతో బ్రతుకుతలేదా? ఎంతో మంది జీవితాలను మార్చే వ్యక్తిగా చేయలేదా? నిన్ను చేయడా? ఒకటే చెప్తానండి, దేవుని ప్రేమిస్తే దానికి మించింది ఏది లేదు. ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. ప్రేమ ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా మారుతాడు. అందుకని క్రీస్తు ప్రేమతో మనం మారాలని ఆశపడుతున్నాడు. కొట్టుతో, తిడతంతో, వీటితో కాదు. ఈరోజు నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించినట్లయితే మీ తల వంచండి.
తల వంచి దేవునితో చెప్పండి, ఫలించాలని ఆశ ఉందా? చెప్పండి, దేవా నాకు ఇంకొంచెం అవకాశం అవ్వ, ఫలించాలని ఆశపడుతున్నా. దేవా నాకు ఇంకో ఏడాది సమయం అవ్వ, నేను ఫలించాలని ఆశపడుతున్నా. దేవా నీ తోటలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నీ రాజ్యంలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నా బ్రతుకు ఫలించే బ్రతుకు ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నా బ్రతుకు నీకు అంగీకారం ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను చూస్తే నీకు సంతోషం కలగాలని ఆశపడుతున్నానయ్యా. నిన్ను బాధపట్టే జీవితం నాకు ఉండనవద్దు. నీకు వేదన తీసుకొచ్చే జీవితం నాకు ఉండనవద్దు. దేవా నాకు నువ్వు కావాలయ్యా. దేవా నన్ను క్షమించయ్యా. నాలో నీ చేదైన వేరుని తీసిపడే ప్రభా. తోటమాలితో చెప్పండి, అయ్యా నాకు ఇంకొక ఏడాది సమయం అవ్వా. దేవా నాకు కావాల్సిన సహాయం దయచేయ్యా. నన్ను ఎదిగింపచేయ్యా. నేను జీవించాలని ఆశపడుతున్నా, ఫలించాలని ఆశపడుతున్నా, నీ సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నా. నా జీవితం ఉన్న ఇతరులుగా మాదిరికరంగా ఉండాలని ఆశపడుతున్నా. ఓ తోటమాలి, ఇదిగో నాకు సహాయం దయచే. నన్ను ఎదిగింపజేయ్యా. నన్ను ఎదిగింపజేయ్యా. నన్ను జీవింపజేయ్యా. నాకు సహాయం దయచేయ్యా. అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. ఉన్న పాటను ఆయన చేతులకు సమర్పించుకోండి. చెప్పండి, మీ స్థితి ఏంటో ఆయనతో చెప్పండి. ఏంటి నేను ఆయన దగ్గర నుంచి దూరపరిచేది? ఏంటది నేను ఫలింపడం చేసేది? ఏంటి నీ బాధ? ఏంటి నీ కష్టం? ఏంటి నీ వేదన? ఏంటది? దేవుడు నిన్ను దర్శించే సమయాన్ని విడిచిపోవద్దు. నువ్వు ఇంతసేపు విన్నది దేవుడు నీతో మాట్లాడని అనిపిస్తే నీవు దేవుడితో మాట్లాడండి. ప్రతిస్పందనగా దేవుడికి నీవేం చెప్పదలుచుకుంటావు చెప్పు. హృదయాన్ని తెరిచి చెప్పు. ఇదయ్యా నా పరిస్థితి, ఇదయ్యా నా చేతకానితనం, ఇదయ్యా నా ముళ్ళు, ఇదయ్యా నా వేదన. నన్ను సరిచేయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బాగు చేయ్యా, నాకు జయము దయచేయ్యా. పాపమును నన్ను విడిపించు, పాపపు బంధకాల నుండి నన్ను విడిపించు. నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి ప్రభువా, నాకు విడుదల కావాలయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, యథార్థంగా అడగండి. నాకు విడుదల కావాలి, నన్ను విడిపించు. ఇక్కడ నిజంగా దేవుని చేతులకు సమర్పించుకున్న వారందరూ మీ చేతుల పైకి ఎత్తి నాతో కలిపి ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా. నా పాపాలు క్షమించు. నీ రక్తంతో నన్ను కడిగి నా శాపమంతా కొట్టివేయ్యా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి. ఏ పాపానికి నా పైన అధికారం ఉండనవద్దు. ఏ చీకటికి నా పైన అధికారం ఉండనవద్దు. ఏ విరోధ శక్తులకి, పితరుల దోషములకి నా పైన అధికారం ఉండనవద్దు. నన్ను నేను నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నానయ్యా. నీ సొత్తుగా నన్ను మార్చుకోయ్యా. ఫలించే జీవితము నాకు దయచేయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మ శక్తిని నాకు దయచేయ్యా. నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నానయ్యా. నా పాపాలన్నీ కడిగేవా. నా పాపాలన్నీ క్షమించవా. నీ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా. నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి. రక్షణ ఆనందం దయచేయి. అభివృద్ధి చెందే జీవితము దయచేయి. నన్ను నీ సొత్తుగా నిలబెట్టయ్యా. నన్ను మాదిరిగా చేయి ప్రభువా. అయ్యా, నీ వాక్యము తగినట్టుగా నేను బ్రతుకుతానయ్యా. నీ వాక్ ద్వారా నాతో మాట్లాడయ్యా. దేవా, నీ సన్నిధిలో ప్రార్థిస్తానికి ఆశపడుచున్నాను ప్రభువా. ప్రార్థన శక్తి నాకు దయచేయ్యా. ఇదిగో పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడి నామములో నీ దగ్గరకు వస్తున్నాను. యేసు శిలువలో చేసిన కార్యంను బట్టి నాకు క్షమాపణ ఉందని నమ్ముతున్నాను తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి.
నీ కౌగిట్లోకి నన్ను చేర్చుకో తండ్రి. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి తండ్రి. దేవా, నీ తలంపులు నా పట్ల గొప్పవని నమ్ముచున్నాను. నీ ఆత్మ ద్వారముగా నీ చిత్తము, నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చి బయలుపరచయ్యా. నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి. నీ ఆత్మశక్తి దయచేయి. పరిశుద్ధాత్మన వరముతో నన్ను నింపయ్యా. చెప్పండి, పరిశుద్ధాత్మదేవాన్ని నేను ఆహ్వానిస్తున్నానయ్యా. నాకు నువ్వు కావాలి పరిశుద్ధాత్మదేవా. నీ సహాయం కావాలి పరిశుద్ధాత్మదేవా. నీ వరములతో నన్ను నింపయ్యా. క్రీస్తు సాక్షిగా నన్ను జీవింపజేయి. క్రీస్తేసుకు కలిగిన మనస్సు నాకు దయచేయి. నీ సహాయముతో నేను ఫలించాలని ఆశపడుతున్నాను పరిశుద్ధాత్మదేవా. నన్ను ఫలింపజేయి, నన్ను ఫలింపజేయి, నన్ను ఫలింపజేయి. ఇదిగో పరమ తండ్రి, ఎవరైతే విశ్వాసముతో అయ్యా నీ ప్రియ కుమారుని నామములో ఈ ప్రార్థన చేస్తున్నారు, దేవా, వారి జీవితంలో విడుదల కలగాలని వేడుకుంటున్నానయ్యా. ప్రతి చేదైన వాటిని తీసివేయి. అపవాది కలిగి చేసే చేదైన కార్యాలను లయపరచు, నాశనము చేయి. బంధకాలు, బంధించబడిన జీవితాలు ఇక్కడ ఉండటానికి వీలు లేదని ప్రకటిస్తున్నాను. ఇదిగో యేసు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి, యేసు అనుగ్రహించిన క్షమాపణ బట్టి, యేసు దగ్గర సమర్పించుకున్న ప్రతి ఒక్కరికి నా సరైన యేసు నామములో విడుదల కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. ఏ పాపానికి, ఏ శాపానికి, ఏ చీకటికి ఇంకా మీ పైన అధికారం లేదని యేసు నామములో ప్రకటిస్తున్నాను. యేసు రక్తంలో జయం ఉందని ప్రకటిస్తూ ఆ జయము కలిగిన వారిగా, యేసు సాక్షులుగా మీరు జీవించెదరుగాక. పరిశుద్ధాత్మ తోడు శక్తితో మీరు జీవించెదరుగాక. అన్ని విషయంలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా ఫలించెదరుగాక. యేసు నామాన్ని ధరించిన వారుగా, యేసుతో నిబంధన చేయబడిన వారుగా, యేసు రాక కొరకు ఎదురు చూచుచున్న సంఘముగా దేవుడు మనల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, కాపుదలిచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.